హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, రోటీ, చపాతీ దేంట్లోకైనా కూడా ఈ ఆలు కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో ఏంటో కూడా చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను బిర్యానీలోకి ట్రై చేశాను. చాలా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్లో కర్రీస్ లాగా అంత టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఏమేమి కావాలో కూడా చూసేద్దాం. ముందైతే మసాలా పేస్ట్ అయితే పట్టేసుకుందామండి. ఒక మిక్సింగ్ జార్ అయితే తీసుకొని కట్ చేసిన టమాటా అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఒక పెద్ద సైజు టమాటా అయితే తీసుకున్నాను. అలాగే చెక్క ఉంటుంది కదండి, దాల్చిన చెక్క, అది కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది జాజికాయ ఉంటుంది కదండి, బిర్యానీలో వేస్తాం కదా జాజికాయ, చిన్న ముక్క అయితే తీసుకుంటున్నాను. ఒక ఇలాచీ అయితే వేసుకుంటున్నాను. 4 లవంగాలు, అలాగే అనాస పువ్వు ఒకటి వేసుకుంటున్నాను. పొట్టు తీయకుండా వెల్లుల్లి, పొట్టు తీయకుండా వేస్తేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది. అల్లం కూడా పొట్టు తీసేసి వేసుకున్నాను. కొంచెం గసగసాలు కూడా వేసుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో గసాలని కూడా అంటారండి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న స్పూను ధనియాలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకొని మెత్తని పేస్ట్ అయితే పట్టేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి. బరకగా పట్టుకుంటే కర్రీ టేస్ట్ బాగోదు. చాలా మెత్తగా పేస్ట్ అయితే అయిపోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇంత మెత్తగా అయితే పేస్ట్ అయితే అయిపోవాలి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. కర్రీకి ఏమేమి కావాలో కూడా ఇంకా చూపిస్తాను. పొట్టు తీసేసి నేను ఈ సైజులో అయితే ఆలు అయితే కట్ చేసుకున్నానండి. అలాగే ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ మసాలా పేస్టు, అలాగే కొంచెం పసుపు, కారం, సాల్ట్ అండి, కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో కూడా చూపించేస్తాను, వచ్చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ పోసి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. వీడియో తీయడం మర్చిపోయాను. కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆలు అయితే వేసేసుకొని బాగా కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుంటూ ఉండాలండి. ఇవి అంటుకోకుండా బాగా రావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. అలా అయితే కడాయికి అతుక్కోకుండా బాగా వస్తాయండి. చూసారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. చూసారు కదా, ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. అదే కడాయిలో కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో మూత తీసి వేయించుకుంటూ అయితే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోతే కర్రీ టేస్ట్ అసలు బాగా రాదు. మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుందామండి. ఇంకా కొంచెం లైట్గా వేగాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇవైతే బాగా అయితే వేగినాయండి. చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా పట్టుంచుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. బాగా కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. మూత పెట్టి వేయించుకుందామండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇంకొక నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి. లైట్గా ఆయిల్ అయితే వస్తుంది బయటికి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే మగ్గించుకొని వేయించుకుందామండి. ఇలా వేయించుకుంటూ ఉండకపోతే అడుగంటిపోద్దండి, మసాలా పేస్ట్ కదా. ఇదైతే బాగా వేగిపోయిందండి. చూస్తున్నారు కదా, బాగా ఆయిల్ అయితే బయటకైతే వచ్చేసింది.
ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ ఉన్నాయి కదా, ఇందాక కొంచెమే పసుపు వేసుకున్నానండి, ఇప్పుడు కూడా కొంచెం తీసుకున్నాను. ఇవి వేసేసుకొని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే వేయించుకుందాము. ఇలా వేయించుకున్న దాంట్లో ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆలు అయితే ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి. అలా మగ్గించడం వల్ల మసాలా, పసుపు, కారం ఇవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. కొన్ని వాటర్ అయితే పోసేసుకొని మూత అయితే పెట్టుకొని ఉడికించుకుందామండి. వాటర్ పోసే క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని కర్రీ అయితే ఉడికించుకుందామండి. కర్రీ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిందండి. ఇలా ఉడికేటప్పుడే కారం, సాల్ట్ కూడా సరిపోయాయో లేదో ఒకసారి అయితే చూసుకోవాలండి. మనం బిర్యానీలోకి చేసుకుంటున్నాం కదా, రైస్లోకి వేసుకున్నంత సాల్ట్ అవి వేసుకోకూడదు, చూసుకొని అయితే వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతే కర్రీ మళ్ళీ టేస్ట్ పోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే కర్రీ అయితే ఆపేయాలండి. మరీ దగ్గరికి అయిపోయే వరకు ఉడకబెడితే చాలా గట్టిగా అయిపోతుంది కర్రీ, టేస్ట్ బాగోదు మళ్ళీ. అలాగే ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే నా వీడియో ఎలా వచ్చిందో ఏంటో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయండి. నిజంగా బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి మంచి కాంబినేషన్ అని అయితే నేను చెప్తానండి. చాలా టేస్టీగా అయితే ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్.